దేవుడు ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నీకు వచ్చిందంటే ఆ శ్రమ ఇంకొకరికి కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు వచ్చిందంటే ఒక శోధన, అదే శోధన ఇంకొకరికి కూడా వచ్చింది. ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు అంటే నిన్ను కూడా దేవుడు దర్శిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా, హల్లెలూయా. అందుకని అన్నాడు ఇక్కడ, దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఏమంటాడు, నీకు దేవుడు ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు, ఆ సమస్య పోవాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకంట ఆ సమస్యలో నుంచి తప్పించుకునే మార్గము కూడా దేవుడు కలగజేస్తాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టండి, హల్లెలూయా. మార్గమును తెరిచే దేవుడు. ఈరోజు మనకి ఎర్ర సముద్రము అడ్డముగా ఉండే సమస్య లేదు కదా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టి కొట్టండి, హల్లెలూయా. అరణ్యములో ఆకలవట్లేదుగా మనకి, దేవునికి స్తోత్రం. అవి పెద్ద పెద్ద సమస్యలు. ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారట ఇశ్రాయేలు ప్రజలు. ఎలకంటే కత్తులు తీసుకుని వస్తున్నారు తరుముకుంటా సైన్యం. అప్పుడు ఎటూ కూడా దిక్కుతోచని స్థితిలో శోధన వచ్చింది. ఏంటో శోధన? ఇప్పుడు మేమేం చేయాలి, మాకు అర్థము కావట్లేదు, హల్లెలూయా, మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం అని చెప్పి అందరూ కూడా సనుగుతున్నారంట. దేవునికి స్తోత్రం. సనగడం అంటే తెలుసా? ఎందుకు మమ్మల్ని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎందుకు మేము ఇక్కడికి వచ్చాం, ఏంది మోషే మమ్మల్ని ఇక్కడ తెచ్చావు, ఇదిగో దేవుడేది అని అడుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు సనుగుతారా లేకపోతే మొర్ర పెడతారా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు సనుగుతుంటే మోషే ఒక్కడే మొర్ర పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు సహాయము చేయి ప్రభా. అరగంట ప్రార్థన చేసామనుకో, లేకపోతే గంట ప్రార్థన చేసామనుకో, గంట తర్వాత మళ్ళీ నాకు సహాయం కావాలి, ఈ కనపట్లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నీకు సహాయం ఆల్రెడీ చేసేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు సహాయం ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మకపోతే అది నీ దగ్గరకు వచ్చింది కానీ అక్కడ ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేయంట? నమ్మాలి. ఏమని? దేవుడు నమ్మదగినవాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. సహాయం అక్కడికి వచ్చింది. అక్కడ రాగానే నువ్వేమనుకుంటా, సనుకోకూడదు. సనగితే ఏమైంది చెప్పాలి, సనిగితే ఆగిపోయింది సహాయం. ఇక్కడ ఉన్నటువంటి తేడాదే. అయ్యా నాకు దేవుడు చేశాడయ్యా అని కొంతమంది చెప్తుంటే, కొంతమంది నాకు ఇంకా చేయలేదయ్యా అంటే, నీకు కూడా చేశాడు. నమ్మాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. నీకు కూడా చేశాడు. ఆ చేసిన దాన్ని తీసుకునే దానికి నీకు ఏం కావాలి? ఓర్పు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లికి గర్భఫలం అందింది. అందిందా చెప్పండి, అందిందా? 3వ నెల అన్నారు. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసిందా తల్లి? చూసిందా? చూడకపోయినా ఏమని చెప్తుంది తెలుసా? నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అలా ఎలా చెప్తున్నావు అమ్మా? నువ్వు చూడలేదుగా పిల్లోడిని, బేబీని చూడలేదు కదా, కానీ నువ్వు ఎలా పలుకుతున్నావు? పాజిటివ్గా పలుకుతుంది. హల్లెలూయా. అనుకూలంగా మాట్లాడుతుంది. నాకు బిడ్డనిచ్చాడు దేవుడు. ఎప్పుడు చూస్తుందంట? 9 నెలల తర్వాత చూస్తుందంట. ఆ 9 నెలల తర్వాత కూడా ఎంతో శ్రమపడి కష్టపడి ప్రసవించి అప్పుడు చూస్తుందంట ఆ బిడ్డని. అప్పటిదాకా కూడా ఏమని పలుకుతుంది? నాకు బిడ్డని ఇచ్చాడు, ఆ బిడ్డ పెరుగుతున్నాడు. ఒకసారి ఒక దైవజనుడంట సేవకు వచ్చాడు. సేవకొచ్చి 3-4 ఉన్నారంట ఎదురుగా. విశ్వాసులు ఎంతమంది ఉన్నారంట? 3-4. వాళ్ళతో ప్రార్థన చేస్తా ఉన్నాడంట. దేవా, నాకు నీవు సైకిల్ ఇచ్చినందుకు నీకు వందనాలు అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యవ్వనస్తులే వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళకన్నీ కూడా పలికింది కనపడాలి. కనపడకపోతే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే చదువుకునే పిల్లలు కదా, వాళ్ళని చూసి నమ్ముతారు. యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే, చెప్పండి,
అయ్యా మీరే చూసి నమ్మిన వారి కంటే చెప్పట్లా అంతేనా? చూడగా అదేంటి చూడకుండా నమ్మంటాడేంటి? చదువుకునే పిల్లలు ఏమంటారు? చూస్తే నమ్ముతూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మీరందరూ కూడా యేసు ప్రభు యొక్క మాటని నమ్మి మీరు రక్షణలోకి వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే ఆ యవనస్తుడంట ఈ సేవకుడు ప్రార్థన చేశాడంటే ఏమని చేశాడు? సైకిల్ ఇచ్చాడు ఆ దేవుడు. ఎక్కడ ఇచ్చింది అని చెప్పి వెళ్ళి చుట్టూ చూసి వచ్చి సేవకుడు అబద్ధం ఆడుతున్నాడండి. అక్కడ సైకిల్ కూడా లేకపోయినా సైకిల్ ఉందని దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడే అని చెప్పి ఎగతాళి చేస్తే ఆ సేవకుడు అని అంట, నేను ప్రార్థన చేసినప్పుడు నా సైకిల్ సిద్ధపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు సైకిల్ ని సిద్ధపరుస్తున్నాడు. నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.